సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైనదేదియు లేదు. తర్వాత క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఇప్పటిదాకా మనము ఆత్మఫలం ఏమనగా ప్రేమ మాట్లాడుకున్నాం, ఆత్మఫలం ఏమనగా సంతోషం మాట్లాడుకున్నాం, ఆత్మఫలం ఏమనగా సమాధానం మాట్లాడుకున్నాం, నాలుగవది ఆత్మఫలం ఏమనగా దీర్ఘశాంతం మాట్లాడుకుంటూ ఉన్నాము. సో అయిపోయిందా అయిపోలేదా? సరే, ఈరోజు దాన్ని కంక్లూడ్ చేసి నేను క్లోజ్ చేస్తాను. ఈరోజు ఆ యొక్క దీర్ఘశాంతం అనే మాటని కంక్లూజన్తో మనం క్లోజ్ చేసుకుందాం. సో గడిచిన 2 వారాలుగా ఒక వారమేమో యుద్ధాలు లేకపోతే కోపము మరియు సమాధానం అనే దీర్ఘశాంతం గురించి మాట్లాడుకున్నాం. కోపం గురించినటువంటి సంగతి మొదటిసారి ఆలోచించాం. రెండోసారి పోయిన వారమేమో ఈ యొక్క శ్రమలలో ఓపికగా ఓర్పుగా దీర్ఘశాంతంతో ఉండడం గురించి మాట్లాడుకున్నాం. యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే, అఫీషియల్ భాషలో మాట్లాడాలంటే, దేర్ ఆర్ 7 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్ సఫరింగ్. దీర్ఘశాంతం ఉంది. బైబిల్ ప్రకారం ఎన్ని రకాలు? గట్టిగా అనాలి. 7 టైప్స్ ఉన్నాయి. 7 డిఫరెంట్ టైప్స్. అవి 7 రకాల, లేకపోతే 7 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లాంగ్ సఫరింగ్స్. సో మనం ఇప్పటిదాకా ఎన్ని మాట్లాడుకున్నట్టు? మరి ఎన్ని మాట్లాడుకున్నట్టు? 2 మాట్లాడుకున్నాం. ఏంటేంటి? ఏమేమి మాట్లాడుకున్నాం? కోపము, సమాధానం అనే కోపపడకుండా ఉండే విషయంలో దీర్ఘశాంతం గురించి మాట్లాడుకున్నాం. కోపపడకుండా ఉండడం మాత్రమే దీర్ఘశాంతం కాదు. కోపించుటకు నిదానించడం మాత్రమే దీర్ఘశాంతం కాదు. అంతేకాకుండా లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఏంటది? లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నాం? ఏమో పాస్టర్ గారు మీరు ఏదో చెప్తున్నారు, మేము వెళ్తాం. చెప్పాలి నాకు. లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నాం? ఎవరు రాలేదా లాస్ట్ వీక్? లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నామా? తీసన్న చూసి చెప్పండి. ఎవరు? వినపడలేదు నాకు. లాస్ట్ వీక్ ఏం మాట్లాడుకున్నాం? రఘు గారు మీరన్నా చెప్పి రక్షించండి మమ్మల్ని. లాస్ట్ వీక్ దేని గురించి మాట్లాడుకున్నాం? దీర్ఘశాంతం. అదే ఏ విషయంలో దీర్ఘశాంతం గురించి మాట్లాడుకున్నాం? ఇంతకీ ఏ వాక్యం ధ్యానించాం గుర్తుందా? రెఫరెన్స్ అన్న గుర్తుందా? ఒక అధ్యాయం మొత్తం ధ్యానించాము. ఏదది? జేమ్స్ 1 కదా. అందులో దేని గురించి ఉంది? తెలిసి చెప్పరిందమ్మా. మీరు చెప్పేదాకా నేను చెప్పా. కోపించడానికి లేదు అక్కడ. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో కోపించడానికి అనేది జస్ట్ ఒక సెంటెన్స్ మాత్రమే ఉంది. టోటల్ ఓవరాల్గా అంతా చూస్తే ట్రయల్స్లో శోధించబడేటప్పుడు ఎలా ఉండాలి? దీర్ఘశాంతంతో ఉండాలి, ఓర్పుతో ఉండాలి. ఓకే, సరే. మొత్తం ఎన్ని రకాల దీర్ఘశాంతాలు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం మనం? 7 టైమ్స్. ఆ 7 ఫాస్ట్గా చెప్పేసి ముగిస్తాను. ఈరోజుకి అసలు అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్కటి మాట్లాడుకుంటే మళ్ళీ ఒక 7 వారాలు అవుద్ది. అలా కాకుండా ఫాస్ట్గా మనము ముగించుకోవడం కోసం, అర్థం కావడం కోసం, ఆఖరికి అంటే ఆ ఒక ఫలం అనేది 2 భార్యాభర్తలు ఇంటికి పోయి మాట్లాడుకుంటున్నారు. ఏది? వాక్యం విన్నాక ఇంటికి పోయి మాట్లాడుకుంటున్నారు. ఎవరెవరు? ఒక భార్య భర్త 2 మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారంటే, పాస్టర్ గారు ఏం చెప్తున్నారు? పాస్టర్ గారు ఏ టాపిక్ చెప్తున్నారు? ఆత్మఫలం గురించి చెప్తున్నారు కదా. అందరికి అర్థమవుతుంది కానీ మాట్లాడేది ఆత్మఫలం గురించి చెప్తున్నారు కదా. మరి ఆత్మఫలం ఫలిస్తాము, ఆ విత్తనం అర్థమైంది, వాక్యం అర్థమైంది,
ఆత్మానుసారంగా జీవించడం అర్థమైంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఫలం ఫలించిన తర్వాత ఓకే, విత్తనం విత్తాము, ఫలించాం, బాగుంది. ఆ ఫలం ఎవరి కోసం? ఎవరు తినడానికి అని. ఎవరు తినడానికి? ఇద్దరు భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు. ఏమంటున్నారు? మనం ఫలిస్తాం, బాగుంది. క్వశ్చన్ అర్థమైందా? ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు? ఫలిస్తున్నాం కానీ బాగానే ఉంది. మరి ఆ ఫలం ఎవరు తినడానికి, ఎవరి కోసం ఫలిస్తున్నాం అంటే దేవుని కోసం ఫలిస్తున్నాం. దేవుడేమో నా ఫలం తింటాడా? ఎవరు తినడానికి ఆ ఫలం? కొంచెం ఆలోచించి చెప్పండి. ఎవరు తినడానికి ఆ ఫలం అంటే, నేను ఫలించే ఆత్మఫలం, దీర్ఘశాంతం అనే ఫలం ఎవరు తింటారు? లేకపోతే నా భార్య ఫలించే దీర్ఘశాంతం అనే ఫలం ఎవరు తింటారు? కొంచెం ఆన్సర్ చెప్పాలి నాకు. ఎవరి కోసం ఫలిస్తున్నాం అంటే దేవుని కొరకు ఫలిస్తున్నాం, అది బాగుంది. కానీ దేవుడు తింటాడు దాన్ని? కాదుగా. చెప్పాలి నాకు. దీర్ఘశాంతం అనే ఫలం ఎవరు తింటారు? పక్కన వాళ్ళు తింటారు. దట్స్ రైట్. భార్య ఫలించే దీర్ఘశాంతం అనే ఫలాన్ని భర్త తింటాడు. భర్త ఫలించే దీర్ఘశాంతం అనే ఫలాన్ని భార్య. ఇలాగే ఎవ్రీ రిలేషన్, ప్రతి చోట కూడా ఒకరి దీర్ఘశాంతం అనేది ఇంకొకరికి దీవెనకరంగా ఉంటుంది. ఆమేన్. ఇంకొక వ్యక్తిలోని ఆ యొక్క ఈవిల్ ఇంపల్స్ని, లేకపోతే ఇంకొక వ్యక్తిలోని ఆ యొక్క పాప స్వభావాన్ని ప్రేరేపించకుండా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రతి ఒక్కరం కూడా ఫలిస్తున్నాం. ఆమేన్. ఓకే, గుర్తుంటుంది కదా. మనం ఫలించేది ఎవరి కోసం? మనం ఫలించడం ద్వారా వీఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని, ఇప్పుడు మనం ఉన్నటువంటి యొక్క లోకాన్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ఉదాహరణకి యాకోబు తను ఫలించిన ఆత్మఫలాన్ని బట్టి ఏశావు అనబడుతున్న సహోదరునితో కలిగిన సమాధానం ఏదైతుందో అది దేవుడు కోరుకునే ఆ యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. దాన్ని ఏమంటాం? దాన్ని పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్. సో మనం ఫలించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, దేవుడు మనకి రివార్డులు, అవార్డులు ఇస్తాడు అనేది ఎంత నిజమో, జీవ కిరీటము అనేది ఎంత నిజమో, అలాగే ఇక యాకోబు పత్రికలు చదువుకున్నాం కదా, జీవ కిరీటం పొందడం కోసం శ్రమలు సహించుట అనే పదం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. అయితే విషయం ఏంటంటే, ఆ జీవ కిరీటం పొందుకుంటాము, లేకపోతే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేది ఎంత నిజమో, అట్ ద సేమ్ టైం మన ఆత్మ సంబంధమైన ఫలం ఏదైతే ఉందో, ఆత్మీయంగా జీవించడం ఏదైతే ఉందో గమనించండి ఒకసారి, అది మన చుట్టూ ఉన్న వారిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. హల్లెలూయా. ఓకే, నీ యొక్క దీర్ఘశాంతం ఒకటి అడుగుతాను, చెప్పండి. బైబిల్లో ఉన్న విషయం అడుగుతాను. ఒకటి, పగ తీర్చుకోవడం ఆపేస్తే దేవుడు ఎలా స్పందిస్తాడు? అంటే పగ తీర్చుకోవడం ఆపేయడం వల్ల మనం ఏం చేస్తున్నాం? లేకపోతే కోపించకుండా, పగ తీర్చుకోకుండా మనం దీర్ఘశాంతంతో ఉండడం ద్వారా ఒక పని చేస్తామట, దేవునికి అవకాశం ఇస్తాం. ఇంకొకటి కూడా ఉంది, ఇంకో మాట కూడా ఉంది. ఓకే, ఇంకొకటి కూడా ఉంది. మనం ఎవరి విషయంలో అయితే దీర్ఘశాంతం కలిగి ఉన్నామో వాళ్ళకు ఒకటి చేస్తాం. మనం వారి తల మీద నిప్పులు పోస్తాం. మరొకసారి, ఏమన్నా అర్థమైందా? వాక్యంలో ఉందా ఈ మాట? మనము కోపించకుండా దీర్ఘశాంతం చూపించడం ద్వారా, లేదా పగ తీర్చుకోకుండా ఉండడం ద్వారా ఇంకో పని చేస్తాం. ఏంటంటే, అవతల వారి మీద ఏం చేస్తున్నాం? అదో పగ తీర్చుకోవడం కాదు మళ్ళీ. సో నిప్పులు కురిపించడం కోసం, నిప్పులు వాళ్ళ తల మీద పోయడం కోసం మనం దీర్ఘశాంతంతో ఉండమని నేను చెప్పట్లేదు. సో అర్థమవుతుంది కదా. గమనించండి ఒకసారి. దేవుడు ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. అయితే నువ్వు చేసిన క్రియను చూడడు దేవుడు. పరీక్షించేది నీ క్రియను పరీక్షించడు. ఎంత ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు, ఎలా ఇచ్చావు, కోపం చూపించావా లేదా, కోపడ్డావా లేదా, కొట్టావా లేదా, తిట్టావా లేదా, నువ్వు గట్టిగా ఊరిని చూసావా, గట్టిగా కళ్ళతో బెదిరించావా, లేకపోతే ఏమన్నా మొహం తిప్పుకున్నావా, ఇవన్నీ చూడడు దేవుడు. వాటన్నిటి వెనకాల ఉన్నటువంటి హృదయంలోని తలంపులను, ఆలోచనను పరీక్షించే దేవుడు అని రాసి ఉంటుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చదవండి ఒకసారి. 17వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో చదవండి ఒకసారి అన్నమాట.
10వ వచనం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించు వాడు అంతరింద్రియములను పరీక్షించు వాడను. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒక మనిషి తన యొక్క క్రియలను ప్రవర్తన కంటే కూడా ఇవి రెండు బయట కనిపిస్తాయి. నీ క్రియలు నీ ప్రవర్తన బయట కనిపిస్తాయి, కానీ వాటన్నిటికీ కారణమైన ద మోటివ్ అంటాం చూసారా, ఏ మోటివేషన్తో నువ్వు ఆ క్రియ చేసావు, ఏ మోటివేషన్తో, ఎలాంటి ఉద్దేశం, ఎలాంటి థాట్స్, ఎలాంటి ఆ యొక్క బిలీఫ్ సిస్టంతో, ఎలాంటి విశ్వాస క్రమంలో నుండి ఆ పని చేసావు అన్నది ఉంటుంది కదా, ఆ లోతుగా అవి దేవుడు పరీక్షిస్తాడు. అవి పరీక్షించి ఈ ప్రవర్తనకి మరియు క్రియలకి ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? సో దేవుడు మన క్రియలకు ఓకే, ఇప్పుడు నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అని చెప్తే ఒక మాట అయితే చెప్పాను. ఈ రోజున మనం దీర్ఘశాంతం చూపించడం ద్వారా, మన దీర్ఘశాంతం అనే ఫలం ఫలించడం ద్వారా మనము ఎవరి విషయంలో అయితే, ఏ విషయంలో అయితే దీర్ఘశాంతం కలిగి ఉన్నామో ఆ వ్యక్తులను మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం, పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. అంతేకాకుండా ఆ ఫలం వారికి తినబెడుతున్నాం. అంతేకాకుండా అలా పగదీర్చుకోకుండా మనల్ని మనము ఆ యొక్క ఓర్పుతో, సహనంతో ఉండడం ద్వారా తల మీద ఏం చేస్తున్నామట, నిప్పులను కుప్పగా కుమ్మరిస్తున్నాం. ఎక్కడుందన్నమాట? ఎవరైనా చెప్తారా? బైబిల్ ఎక్కడుంది తెలుసా మాట? ఎవరైనా సరే రోమపత్రికలో ఉంటుంది. అంతేనా? కరెక్టేనా? నాకు కూడా గుర్తురాడు. అట్లా దొరికిందా? 13 అనుకుంటా, 13 కానీ 14 కానీ. పన్నెండు 20. ఎస్. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహం నకిమ్ము. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. దీన్నే పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ అని మాట్లాడతాం. కీడు వలన జయించక మేలు చేత కీడును జయించుము. దీన్ని దేవుని యొక్క ప్రిన్సిపల్, అది దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క రాజ్యం పనిచేసే విధానం అది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆ యొక్క దీర్ఘశాంతము యొక్క 7 విషయాల్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఫాస్ట్గా గమనించండి ఒకసారి. మొట్టమొదటి దీర్ఘశాంతము మనం మొత్తం ఆల్రెడీ 2 మాట్లాడుకున్నాం, అయినా సరే 7 మీకు గుర్తు చేస్తాను. నెంబర్ 1, మొదటిది ఏంటంటే ఎండ్యూరెన్స్ ఇన్ ట్రయల్స్, అనగా శ్రమలు లేకపోతే శోధన గుండా వెళ్ళేటప్పుడు, శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, ఆత్మీయంగా కానీ శారీరకంగా కానీ శ్రమ అనుభవిస్తున్నప్పుడు మనకేం కావాలి? ఈ లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం అనేది కావాలి. హల్లెలూయా. ఈ దీర్ఘశాంతం అనేది మొదటి దీర్ఘశాంతం ఎక్కడ కనపడుతుంది? కనపడుతుందా? ఓకే, చూడండి ఒకసారి. ఈ యొక్క ఫస్ట్ది శ్రమలలో లేకపోతే ఆ యొక్క ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము కలిగి ఉండాల్సినటువంటి, శోధనలో ఉన్నప్పుడు మనకు కలిగి ఉండాల్సినటువంటిది మొదటిది. రెండోది క్షమించడము లేకపోతే కనికరించడము అనే విషయంలో, క్షమించే విషయంలో మనకి ఏం కావాలి? దీర్ఘశాంతం కావాలి. ఈ 7 ఒకసారి గుర్తుపెట్టుకుందాం, లేకపోతే 7 నోట్ చేసుకుందాం. మొదటిదేమో శ్రమలు శోధనలలో దీర్ఘశాంతం, క్షమించుట మరియు కనికరించుటలో దీర్ఘశాంతం. తర్వాత మూడోది కోపం చూపించే విషయంలో, కోపము లేకపోతే పగ తీర్చుకునే విషయంలో దీర్ఘశాంతం కావాలి. ఇక 4వది ఏంటంటే విశ్వసించుట విషయంలో, దేవుని నమ్ముతూ విశ్వాసం చూపించాల్సిన విషయంలో దీర్ఘశాంతం చాలా అవసరం. విశ్వాసంతో ఎదురు చూసే విషయంలో దీర్ఘశాంతం కావాలి. లేకపోతే మనము త్వరగా విశ్వాసపు మాటల్ని పక్కన పెట్టేసి అవిశ్వాసపు మాటల్ని కొంతసేపు మాట్లాడి, మళ్ళీ విశ్వాసపు మాటలు మాట్లాడి,
నిరీక్షణ సంబంధమైన మాటలు మాట్లాడడం కాకుండా విశ్వాస విషయంలో మనకి ఆ యొక్క ఈ లాంగ్ సఫరింగ్ కావాలి. మూడోది నాలుగోది విశ్వాసం విషయంలో. ఐదోది గ్రోత్, అభివృద్ధి చెందాల్సిన విషయంలో గ్రోత్, ప్రాస్పెరిటీ, దానికి పేషెన్స్ కావాలి, ఓపిక కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి, అభివృద్ధి అనండి ఒకసారి. ఓకే, గ్రో అవ్వాలి. సో చాలామందికి ఓపిక లేక దేవుని యొక్క సిస్టమ్ని దాటి ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పి రాంగ్ స్టెప్స్ వేస్తాం. ఆ రాంగ్ స్టెప్స్ వేయకుండా ఉండటానికి ఈ దీర్ఘశాంతం మనల్ని కాపాడుతుంది. రైట్, చూడండి ఒకసారి. నెక్స్ట్ మరొకసారి, మొదటిదేమో ఆ యొక్క శోధనలో వెళ్ళేటప్పుడు, శోధన గుండా శ్రమల గుండా వెళ్ళేటప్పుడు ఓపిక, ఓర్పు, సహనం, దీర్ఘశాంతం కావాలి. రెండోది ఆ యొక్క క్షమించే విషయంలో, కృప చూపించి కనికరించే విషయంలో ఏం కావాలి? దీర్ఘశాంతము, అది కావాలి. తర్వాత మూడోది కోపం చూపించే విషయంలో ఆ యొక్క దీర్ఘశాంతం కావాలి మనకి. కోప్పడకుండా వెనక్కి తగ్గడం కోసం, లేకపోతే దీర్ఘశాంతం చాలా పనిచేస్తుంది. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి విశ్వసించే విషయంలో దీర్ఘశాంతం. ఐదోది వచ్చేసి అభివృద్ధి, గ్రోత్. అభివృద్ధి చెందట్లేదు, నేను ఫాస్ట్గా అభివృద్ధి చెందాలి అని చెప్పేసి తొందరపడతా ఉంటాం. సో అభివృద్ధి చెందే విషయంలో దీర్ఘశాంతం కావాలి. తర్వాత ఇంకోటి, యెహోవాకని హెచ్చించును, యెహోవాకని అంటే అభివృద్ధి కలిగించేది ఎవరు? దేవుడు. యెహోవా ఒకని హెచ్చిస్తాడు. ప్రాస్పెరిటీ అనేది దేవుడి నుంచి కలుగుతూ ఉంది. దానికోసం మనం ఆయన మీద ఆధారపడి ఎదురు చూస్తూ ఉండాలి. సో గ్రోత్ విషయంలో రాంగ్ స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు. నేను ఎందుకో గ్రో అవ్వట్లేదు, కారణం ఏంటి? సో ఈ యొక్క దీర్ఘశాంతానికి ఆపోజిట్ వర్డ్ ఏదైతే ఉందో, కలహము, కోపము, లేకపోతే క్రోధము, మత్సరము, ఇవన్నీ కూడా మనకేం చేస్తాయంటే ఈవిల్ ఇంపల్స్ని ప్రేరేపించే విధంగా ఈ 7 విషయాల్లో మనం శోధించబడతాం. 7 విషయాల్లో రాంగ్ స్టెప్ వేయడానికి మనం ఫలించకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకనే 7 విషయాలని జ్ఞాపకం చేస్తున్నాను ఒకేసారి. గమనించండి ఒకసారి. ఐదోది అభివృద్ధి విషయంలో అయితే, ఆరోది పరిచర్య విషయంలో. ఆరోది అనండి గట్టిగా. దేవుని పరిచర్య చేసేటప్పుడు ఏది చేసినను దేని నిమిత్తం చేయాలి? ప్రభు నిమిత్తం చేయాలి. ప్రభు నిమిత్తం చేయాలి అనేటప్పుడు మనకేమవుతుందంటే, నన్ను మనుషులు గుర్తించారా లేదా, నేను చేస్తే ఎవరైనా గుర్తిస్తున్నారా లేదా, నీకు దానివల్ల ఏం జరుగుతుంది, ఏమవుతుంది, దేవుడు నీకు ప్రేరేపణ ఇచ్చి, దేవుడు నీకు తలంత ఇచ్చి నీకు పని నియమించినప్పుడు అది చేసేటప్పుడు ప్రభు నిమిత్తం చేయాలంతే. ఓపికగా, ఓర్పుగా చేయాలి ఆ పనిని. దానికి దీర్ఘశాంతం కావాలి. ఇది నెంబర్ 6 అయితే, నెంబర్ 7 ఆఖరిది ఏంటంటే, దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. ప్రతిదానికి, కొంచెం గట్టిగా, ప్రతిదానికి సమయం కలదు. ఇక ప్రతిదానికి సమయం కలదని ఓ లిస్ట్ రాశాం. ఓకే, ఎన్ని ఉన్నాయి అందులో? ప్రసంగి 3:1, ప్రసంగి 3వ అధ్యాయంలో ప్రతిదానికి సమయం కలదు అని ఉంది కదా. ఓకే, ఆ ప్రతిదానికి సమయం కలదు అని చెప్పిన తర్వాత కొన్నిటికి ఓ లిస్ట్ రాస్తుంది. దాంట్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి చెప్పండి? ఏమో పాస్టర్ గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడతారో మాకు అర్థం కాదు. ఒకరోజు పొద్దున మాట్లాడాను దాని గురించి. ఎన్ని ఉంటాయి అవన్నీ మొత్తం లిస్టు? 28 ఉంటాయి. ఎన్ని? గట్టిగానండి, కొంచెం గట్టిగానండి. 28. ఆ 28 పక్కన పెట్టి మత్తయి సువార్త మొత్తం పెట్టండి. ఆ 28 అక్కడ ఉంటాయి. ఆ 28 లిస్ట్ రాసి మత్తయి సువార్త 28 అధ్యాయాలు పెట్టండి. ఈ 25 అధ్యాయాల టైటిల్స్ అవి, కాన్సెప్ట్స్ అవి. ఓకే, ఇవన్నీ పొద్దున పూట మాట్లాడుకుంటాం అనమాట. ఓకే, అందుకే పొద్దున కూడా జాయిన్ అవ్వాలి. ఓకే, రైట్, వినండి ఒకసారి. మళ్ళీ ఈ యొక్క ఆ 28లో ప్రతిదానికి అనండి ఒకసారి, సమయం కలదు. ఇక ప్రతిదానికి సమయం ఉంది. అయితే దేవుని సమయం కొరకు ఎదురు చూసే విషయంలో కూడా మనకి దీర్ఘశాంతం కావాలి. ఈ 7 థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 7 విషయాల్ని, ఈరోజు మెసేజ్ అంతా అదే, 7 విషయాలే. ఈ 7 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. సో దీర్ఘశాంతం అంటే ఊరికనే అలా కోపం వచ్చినప్పుడు కోపడకుండా ఉండడం మాత్రమే కాదు. దీర్ఘశాంతము, లేకపోతే ఓర్పు, సహనము, లాంగ్ సఫరింగ్, ఈ యొక్క స్లో టు యాంగర్, ఈ పదాలన్నీ ఒకే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అదేంటంటే 7 విషయాల్లో మనకి సహాయం చేస్తాయి. 7 విషయాల్లో మనం ఓవర్కమ్ అవ్వడానికి అవసరమైనటువంటి ఫ్రూట్ అది. సో ఈ 7 విషయాల్లో ఇవి మన రోజువారీ లైఫ్ స్టైల్. ఇది నేను మాట్లాడేది ఎక్కడో ఉన్న డీపర్ థింగ్స్ ఏవో, ఎక్కడో ఉన్న హీబ్రూ లేకపోతే ఇంకేదో మాట్లాడట్లేదు, కానీ మన రోజువారీ జీవితానికి సంబంధించిన ఆత్మ నడిపింపు ద్వారా ఫలించే ఫలాలు ఇవి. ఆత్మ
ఫలాలు అంటాం. చూడండి ఒకసారి, నేను ఫాస్ట్గా ఒక్కొక్క దానికి సంబంధించిన ఒకటి రెండు రెఫరెన్సెస్ చూసుకొని మనం ముగించుకుందాం ఈ రోజుకి. చూడండి ఒకసారి, మొదటిది మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి దేని గురించి మాట్లాడుకున్నాం? శోధనల గురించి మాట్లాడుకున్నాం. చూడండి ఒకసారి, లాస్ట్ వీక్ మనం దీని గురించి మాట్లాడుకున్నాం. జేమ్స్ 1 యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 2-4 వచనాల వరకు మాట్లాడుకున్నాం. ఆ యొక్క శ్రమల గుండా వెళ్ళినప్పుడు మహదానందంగా ఎంచుకోండి అంటాడు. అంటే ఆ శ్రమని సహించే విషయంలో అబ్బా నాకు మంచి ఆనందకరమైన విషయం దొరికింది అన్నట్టుగా దాన్ని మహదానందంగా ఎంచుకోవాలి. మహదానందం అనండి ఒకసారి, కొంచెం గట్టిగా మాట్లాడండి, కొంచెం గట్టిగా సౌండ్ పెంచమంటే. మహదానందంగా ఎంచుకోండి. లేకపోతే దీని గురించి ఒక మాట చెప్తాను నేను మీకు. యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి తన నేర్పును మరచునుగాక. ఓకే, తెలిసిన వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే, యెరూషలేమా నేను నిన్ను మరచిన ఎడల నా కుడి చేయి నేర్పును మరచునుగాక. తర్వాత నా ముఖ్య సంతోషం కంటే, మనకు చాలా కొన్ని ఇంపార్టెంట్ సంతోషాలు, జాయ్ఫుల్గా ఉండే కొన్ని విషయాలు ఉంటాయి. నా ముఖ్య సంతోషం కంటే నిన్ను హెచ్చుగా ఎంచకపోతే, అంటే వాట్ ఈజ్ నా ముఖ్య సంతోషం యెరూషలేము అయి ఉండాలి. అంటే నా ముఖ్య సంతోషం ఆత్మ సంబంధమైన విషయమై ఉండాలి. ఆత్మఫలాన్ని ఒక పక్కన పెట్టి ఇంకో దాన్ని ఒక పక్కన పెడితే ఆ ఆత్మఫలం అనేది ఫలించాలి అని ఒక ఫలిస్తాంలే, లేకపోతే చూద్దాంలే, తర్వాత చేద్దాంలే కాదు, దాన్ని సంతోషంతో చేయాలి. అందుకే మొదటిది చెప్పేటప్పుడు ఆ యొక్క మొదటి దీర్ఘశాంత గురించి మాట్లాడేటప్పుడు, ట్రయల్స్ గుండా వెళ్ళేటప్పుడు యాకోబు మంచి విషయం చెప్తాడు. ఓకే, యాకోబు పత్రిక గురించి ఒక మాట మాట్లాడుకున్నాం. ఏంటది? యాకోబు పత్రికను ఏమంటారని చెప్పాను? క్రొత్త నిబంధన సామెతల గ్రంథం అనండి ఒకసారి. ఓకే, ప్రోవర్బ్స్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. ఏదది? యాకోబు పత్రిక. అందులో మొదటి మాట ఆ యొక్క నీకు శ్రమల గుండా నువ్వు వెళ్ళేటప్పుడు మహదానందంగా ఎంచుకోండి. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే అది చేయాలని తెలుసు కానీ అది చేస్తే లాభం ఏంటో కొన్ని యాడ్స్ చేయాలి. మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తే మనకి ఓహో ఇది చేయాలన్నమాట. ఓకే, ఫుడ్ తినడానికి ముందు ఆ ఫుడ్లో ఏముందో, అది ఎంత బాగుంటుందో కొంచెం యాడ్లు వేస్తే వచ్చి తింటాం. ఓకే, దానికి సంబంధించిన కొన్ని యాడ్లు పడాలి, లేకపోతే తినలేం, మనం ఇష్టం ఉండదు. దానికి సంబంధించిన మనం ఏదైనా చేయాలన్నా దాని గురించి అడ్వర్టైజ్మెంట్ చేసే విషయాలు చాలా బాగా నచ్చుతాయి మనకి. అయితే ఇక్కడ కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం ఆ యొక్క ఆత్మఫలం గురించినటువంటి ఆయన మంచి మనకు అవగతమయ్యే విధంగా చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఈ శ్రమల గుండా నువ్వు వెళ్ళేటప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉండు, ఓపికగా ఉండు, ఓర్పుగా ఉండు, ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి అని చెప్తూ మీరు శ్రమ గుండా వెళ్ళేటప్పుడు దాన్ని మహదానందంగా ఎంచుకోండి అంటాడు. ఇంకో వచనం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమపత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదము. ఎస్, ఈ రోమపత్రికలో కూడా పౌలు రాస్తా ఆయన ఏమంటున్నాడంటే శ్రమలయందు అతిశయపడదాం. యాకోబు ఏమన్నాడు? శ్రమలయందు మహదానందంగా ఎంచుకోండి అన్నాడు. ఈయన ఏమంటున్నాడు? పౌలు అతిశయపడండి అంటున్నాడు. ఎందుకు అతిశయపడాలి అంటే శ్రమ ఏం చేస్తుందట? దీర్ఘశాంతము, ఓర్పు అనే ఫలం ఫలించడానికి హెల్ప్ చేస్తుంది. ఓర్పు, దీర్ఘశాంతం అనే ఫలం ఫలించినప్పుడు ఆ ఓర్పు ఏమిస్తుందట? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష. ఓకే, ఆ దీర్ఘశాంతంతో ఉండడమే మన పరీక్ష. ఏంటిది? టెస్ట్. ఏంటి టెస్ట్? ఇప్పుడు ఎంత అకాడమిక్ చదివినా ఒక టెస్ట్ పాస్ కాకపోతే, ఒక టెస్ట్ రాయకపోతే, అటెంప్ట్ చేయకపోతే ఆ అకాడమిక్ వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? టెస్ట్ అటెంప్ట్ చేయాలి కదా, పాస్ ఆఫ్ ఫెయిల్ ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి. తర్వాత పాస్ అయినప్పుడే అకాడమిక్ ఫినిష్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా మనం ఏదైతే శ్రమ గుండా వస్తున్నామో ఆ శ్రమ అనేది ఒక క్లాస్ లాంటిది. శ్రమ అనేది ఒక లెవెల్, ఒక క్లాస్ అది. ఓకే, ఓ పిల్లాడిని తీసుకెళ్ళి 2nd క్లాస్లో జాయిన్ చేశాను. వాడు అంటాడు నాకు ఈ స్కూల్ నచ్చలేదు అంటాడు. నాకు ఈ స్కూల్ నచ్చలేదు అంటాం. ఏం చేస్తాం? తీసుకెళ్ళి ఇంకో స్కూల్లో వేస్తాం. ఏ క్లాస్లో వేస్తాం? 2nd క్లాస్. అక్కడికి వెళ్ళాక అంటాడు ఇక్కడ నాకు టీచర్ నచ్చలేదు అంటాడు. మళ్ళీ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం? ఇంకో స్కూల్లో వేస్తాం. ఏ క్లాస్లో వేస్తాం? 2nd క్లాస్ చదవాలి.
ఎందుకు సెకండ్ క్లాసే మళ్ళీ చదవాలి, ఎందుకు ఆ క్లాసులోనే ఉండాలంటే ఒకవేళ నువ్వు ఈ శ్రమ నుంచి తప్పించుకొని పారిపోవచ్చు గాక మళ్ళీ అదే లెవెల్ ఆఫ్ శ్రమ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే అది పాస్ అయ్యేది కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఓకే, న్యూ లెవెల్ న్యూ డెవిల్. ఓకే, ఇంకో లెవెల్కి వెళ్తే ఇంకో శ్రమ నీకోసం రెడీగా ఉంటుంది అక్కడ. సో ఏముండదంటే ఈ శ్రమ ఓర్పు పరీక్షనిస్తుంది. అంటే ఓర్పుగా ఉండడమే నీ పరీక్ష, నీకు నియమించబడిన పరీక్ష అది. ఆ పరీక్ష ఏం చేస్తుందట, తెలుగులో నిరీక్షణ అని ఉంది, కింద ఏం రాస్తుంది ఫుట్ నోట్లో చదవండి ఒకసారి బైబిల్. ఈ యాప్లో అలా చూస్తే కనపడదు అది. శీలము క్యారెక్టర్ ఇస్తుంది. అంటే ఒక మనిషి పరీక్ష గుండా, ఒక మనిషి శ్రమ గుండా వెళ్తే దీర్ఘశాంతము, సహనము, లాంగ్ సఫరింగ్ ఈ ఫలాన్ని ఫలిస్తాడు. ఈ ఫలాన్ని ఫలించిన వాడు ఏమవుతాడు, ఆ ఫలం ఫలించిన వాడు ఏమవుతాడంటే ఆ పరీక్ష పాస్ అవుతాడు. ఆ పరీక్ష పాస్ అయిన వాడికి ఏమొస్తుందంటే దేవుని యొక్క క్యారెక్టర్ వాడిలో కలుగుతుంది. శీలము క్యారెక్టర్ అంటాం. అంటే శ్రమ నుంచి దాటి వచ్చినోడికి, శ్రమను తప్పించుకొని వచ్చినోడికి చాలా తేడా ఉంటుంది. ఓకే, సో మొత్తానికి మొదటిది ఏం మాట్లాడుకున్నాం, దీర్ఘశాంతం అనేది ఒక ఫలం. ఇది ఈ ఫలం ఫలించడానికి ఓర్పు కావాలి, ప్రతి దాన్ని తట్టుకోవాలి, ప్రతి విషయాన్ని దీర్ఘశాంతం అంటే కోపం చూపించకుండా ఉన్నంత మాత్రాన నువ్వేమి దీర్ఘశాంతం కలిగి ఉన్నట్టు కాదు, కానీ నీ దీర్ఘశాంతం అనేది అన్ని విషయాలకు సంబంధించింది. మరొకసారి అర్థమవుతుంది కదా, చూడండి ఒకసారి. మొదటిది శ్రమల గుండా వెళ్ళేటప్పుడు పరీక్ష, నీ కోసం ఏర్పాటు చేయబడిన శ్రమలు నువ్వు వెళ్తున్నావు. ఆ శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను ఇస్తున్నాయి. కాబట్టి నువ్వేం చేయాలి, ఒక క్లాస్ పాస్ అవుతాను కాబట్టి ఏం చేయాలి, మనం దాని యందు అతిశయించాలి. ఓకే, యాకోబు పత్రికలోనేమో మహదానందంగా ఎంచుకోండి అన్నాడు, పౌలేమో రోమాపత్రికలో అతిశయించండి అంటున్నాడు. సో నెక్స్ట్ పాయింట్ చూద్దాం ఒకసారి. ఫర్గివ్నెస్ అనే మాట. ఈ ఫర్గివ్నెస్ లేకపోతే క్షమించే విషయంలో ఓపిక కలిగి ఉండాలి. క్షమించే విషయంలో నేను ఓపిక కలిగి ఉండాలి. దీనికి సంబంధించిన ఒక 2 రెఫరెన్స్లు జ్ఞాపకం చేస్తాను. ఇది కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి ఒకసారి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకోండి. ప్రియులైన పిల్లలకి తగినట్టుగా ధరించుకోండి. తర్వాత కంటిన్యూ. ఎవడైనను తనకు హాని ఏదో ఒక అపకారం హాని చేసనని ఒకడు అనుకుని అనిపిస్తా ఉంటే ఒకనినొకడు సహించుచు ఏం చేయాలట, ఒకనినొకడు సహించుచు అనంటే ఒకసారి గట్టిగా, ఒకరినొకడు దీర్ఘశాంతం ధరించుకొని ఏం చేయాలట, ఒకరినొకడు ఏం చేయాలట, ఎవడన్నా నాకు హాని చేశాడని మీకు అనిపిస్తే, ఇదిగో పలానా వ్యక్తి నాకు హాని చేస్తున్నాడని మీకు అనిపిస్తే, లేకపోతే పలానా వ్యక్తి వల్ల నాకు ఇది జరిగింది అది జరిగిందని నీకు అనిపిస్తే ఏం చేయాలట, సహించుట అనే పదం వాడుతున్నాడు. నెక్స్ట్ కంటిన్యూ చేయమా. ఒకరినొకడు క్షమించాలి. అంటే సహనము లేకపోతే దీర్ఘశాంతము అనే ఒక వస్త్రాన్ని ధరించుకొని ఎలా ఉండాలో చెప్తున్నాడు. నాకు పలానా వ్యక్తుల వల్ల హాని కలిగింది అన్నప్పుడు క్షమించే విషయంలో దీర్ఘశాంతంతో క్షమిస్తూనే ఉండాలి. దీర్ఘశాంతం విషయంలో దీర్ఘశాంతాన్ని ధరించి క్షమిస్తూనే ఉండాలి అని చెప్పబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా వచ్చిన చదువు కంటిన్యూ. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. ఆయన ఎంత దీర్ఘశాంతంతో క్షమించాడో మీకు ఒక విషయం తెలుసా, ఒక మనిషి పాపం చేసిన ప్రతిసారి యేసు ప్రభు సిలువను ఎత్తుకొని వెళ్తూ ఆయన తట్టు తిరిగి ఒక మాట చెప్తాడు. ఆయన తట్టు తిరిగి దేవుని తట్టు తిరిగి ఆ వ్యక్తి పక్షంగా నిలబడి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. దేవుడు రోజు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం. ఇంకా ఉగ్రత, తీర్పు, ఆయన క్రోధము, ఆయన ఉగ్రత పాత్ర మన మీద ఇంకా కుమ్మరించబడలేదంటే ఆయన క్షమిస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని క్షమించాడు కాబట్టి మీరు కూడా క్షమించండి అని చెప్తాడు. ఇంకా మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం చదువుతాం ఒకసారి. ఇంకో మాట చదువుతాం ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు క్షమించాలి? 7 మారుల
అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లా నేను 7 మారులు మట్టుకే కాదు, 7 times మాత్రమే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని 7 sevens. అంటే ఇక నువ్వు ఎప్పుడు క్షమిస్తూనే ఉండాలని చెప్తాడు తప్ప, అంటే 77 లెక్కబెట్టి 77 అయిన తర్వాత నీ యొక్క అప్పటిదాకా అంటే సహనం యొక్క కొలత హైయెస్ట్ వాల్యూ 77 కాదు అక్కడ. దాని మీనింగ్ అది కాదు. అంటే దీనికి కొలత లేదు అని చెప్పబడుతుంది. ఇది అనంతమైంది, పరిపూర్ణమైంది, లేకపోతే అపరిమితమైంది అని చెప్పడం కోసం ఆ మాట వాడబడుతుంది. చూడండి ఒకసారి ఏమని రాయబడుతుంది అక్కడ. క్షమించే విషయంలో ఎంతవరకు ఉండాలట? అపరిమితమైనటువంటి క్షమాపణ. అంటే ఎన్ని రోజులైనా క్షమిస్తూనే ఉండాలి అంతే. ప్రేమ అన్నిటినీ నమ్మును అనండి ఒకసారి, కొంచెం గట్టిగా మాట్లాడండి. ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటికీ తాలుకొలను, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ క్షమించును. ఓకే, రైట్, కంటిన్యూ చేద్దాం ఒకసారి. సో మొదటిది మనం చూసాము, శ్రమలలో ఉంటే ఏం చేయాలి? ఓర్పు కావాలి. శ్రమలలో దీర్ఘశాంతము లేకపోతే సహనం కావాలి. ఇది ఈ యొక్క లాంగ్ సఫరింగ్ అనేది దీర్ఘశాంతం అనే ఆత్మఫలము శ్రమలకు సంబంధించింది అయి ఉంటే, కొన్ని రకాల ప్రతి ఒక్కరూ ఏదో ఒక శ్రమ గుండా వెళ్తున్నాం. దేవుని కోరిక ఏంటంటే అందులో మనం ఓర్పును ఫలించాలి. ఒకటి. రెండోది, క్షమించే విషయంలో, అనగా ఎవరైనా మనకు హాని చేశారు అనే విషయం మనం కలిగి ఉన్నప్పుడు తెలిస్తే వారిని క్షమించే విషయంలో ఓర్పిక కలిగి ఉండడమే మన టెస్ట్. అది మన పరీక్ష అక్కడే ఉంది, అక్కడే పాస్ కావాలి, ఓపిక తెచ్చుకోవాలి. ఓపిక తెచ్చుకోవాలంటే చూడండి ఒకసారి, ఒకరు మనల్ని హింసిస్తున్నారు, హాని చేస్తున్నారు అని మీకు తెలిస్తే ఎవరితో వెళ్ళి కూర్చోవాలి పోయి? ఓకే, ఒకరు నాకు హాని చేస్తున్నారని తెలిసింది, నేనేం చేయాలి? పోయి ఎవరి దగ్గర కూర్చోవాలి? 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటేమో హాని చేసినా పర్వాలేదు, క్షమించు, దీర్ఘశాంతం వహించు అని దేవుని వాక్యం బోధించే వాళ్ళు ఒక టీం ఉంటారు పక్కన. ఇంకో పక్కన ఇంకొకరు ఉంటారు, హాని చేస్తే నువ్వు తిరిగి ఎందుకు చేయకూడదు, ఎలా హాని చేశారో రివర్స్ చేయాలి, మళ్ళీ ఎలా చేయాలో చెప్పేవాళ్ళు ఉంటారు. మనం ఎవరితో కూర్చుంటున్నా దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుంటూ చోట ఇవన్నీ చేస్తే మాత్రం మళ్ళీ మనం మళ్ళీ అదే క్లాస్లో కూర్చుంటాం, ఫెయిల్ అయ్యి. ఓకే, కొత్త క్లాస్కి వెళ్ళాలి, అభివృద్ధి చెందాలంటే మాత్రం ఖచ్చితంగా పాస్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి మనం? దీర్ఘశాంతం ఫలించడం ఎలాగా అంటే, ఒకటి వాక్యం వింటూ ఉండడం ఒకటైతే, దాన్ని చెప్పే వాళ్ళ దగ్గర కూర్చోవడం ఇంకో విషయం, దాని గురించి మాట్లాడే వాళ్ళ దగ్గర, ఆ కౌన్సిల్ దగ్గర కూర్చోవడం ఒక విషయం. అనగా యెహోవా ధర్మశాస్త్రం నందు దివారాత్రము ఆనందించు ధ్యానించువాడు అంటే ఆ కౌన్సిల్, ఆ ఉపదేశం దొరికే చోట కూర్చోవాలి. ఎప్పుడు కూడా కూర్చుంటున్నంతసేపు ఎంకరేజింగ్ ఉంటుంది, బాగుంటుంది. ఇక్కడ కూర్చున్నంతసేపు క్షమించేద్దాం, దీర్ఘశాంతం కలిగి ఉందాం అనిపిస్తుంది. బయటికి పోయిన తర్వాతే కరెక్ట్గా బయటికి వెళ్ళగానే స్టార్ట్ అవుద్ది. అర్థమవుతుంది కదా? సో దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 3వ విషయంలోకి వెళ్ళిపోదాం. చూడండి ఒకసారి. మొదటిదేమో శోధనలు, శ్రమల గుండా వెళ్ళేటప్పుడు అయితే, రెండవది క్షమించే విషయంలో అయితే, మూడోది దేని గురించి మాట్లాడుకున్నాం? ఏం చెప్పాను? మూడోది కోపం చూపించే విషయంలో అని మాట్లాడుకున్నాం. ఓకే, దాని గురించి ఒక 2 రెఫరెన్స్లు చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 16:32 లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం కదా. ఇది సామెతలు 16:32, కోపించే విషయంలో దీర్ఘశాంతం కలిగి ఉండడం. సామెతలు 16:32, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు, లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం, దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము ఒక పట్టణం అంతా పట్టుకునే వాడి కంటే కూడా తన మనస్సును స్వాధీనపరచుకున్న, పట్టణం అంతా కంట్రోల్లోకి తెచ్చుకోగలిగినంత కెపాసిటీ, టాలెంట్, స్కిల్, పొటెన్షియల్, శక్తి, బలము అన్ని ఉన్నోడి కంటే తన సోల్ని, తన మనస్సును తన స్వాధీనంలో ఉంచుకునేవాడు శ్రేష్టమైన వాడు. ఇది లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఇంకొక మాట అదే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు ఒక్కసారి చూడమా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించాలి, కోపించే విషయంలో కూడా నిదానించాలి అని ఈ 2 మాటలు చెప్తున్నాయి. ఇది కోపం విషయంలో సహనం. ఓకే, మొదటిదేమో దేని గురించి మాట్లాడుకున్నాం? శ్రమల్లో సహనం గురించి, దీర్ఘశాంతం గురించి మాట్లాడుకున్నాం. రెండోదేమో క్షమించే విషయంలో దీర్ఘశాంతం గురించి మాట్లాడుకున్నాం. మూడోది కోపం చూపించే విషయంలో దీర్ఘశాంతం సహనం గురించి మాట్లాడుకున్నాం. నాలుగవది ఇక పర్సివరెన్స్ ఇన్ ఫెయిత్, విశ్వాస విషయంలో, విశ్వాసాన్ని కలిగి ఉండే విషయంలో మనకి ఓపిక, ఓర్పు కావాలి, సహనం కావాలి, దీర్ఘశాంతం కావాలి. విశ్వాసాన్ని కొనసాగించే విషయంలో సహనం కావాలి. 2 వచనాలు చూద్దాం దీనికి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం.
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం, తర్వాత 12వ అధ్యాయం 1వ వచనం. త్వరగా. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై, దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఓకే, ఏం అవసరం ఉంది? ఒకటి కావాలి మీకు, దీర్ఘశాంతం, ఓర్పు కావాలి. అదొకటి కావాలి మీకు. అదొకటి ఉంటే దేవుని చిత్తం నెరవేర్చిన వారు అవుతారు మీరు. దేవుని చిత్తం నెరవేర్చడానికి మీకు అడ్డంలో అదొక్కటే ఉంది, దీర్ఘశాంతం ఒకటే. తర్వాత చదవండి ఒకసారి, కంటిన్యూ. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు దేవుని ఆత్మకి దీర్ఘశాంతం అనే ఫలం ఫలించకపోవడం వలన విశ్వాస విషయంలో, విశ్వాసాన్ని కలిగి ఉండే విషయంలో దీర్ఘశాంతం అనే ఫలాన్ని ఫలించకపోవడం వలన దేవుని ఆత్మకి సంతోషం ఉండదట. మనలో దేవుని ఆత్మకి మనలో సంతోషం ఉండదు అని చెప్పబడతా ఉంది. 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో సహనంతో ఓపికతో మనం పరిగెత్తుదాం అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 5 అయిపోయినాయి కదా, 4 అయిపోయినాయి, 5 అయిపోయినాయి. 5వది గ్రోత్. అభివృద్ధి చెందే విషయంలో మనకి ఓర్పు కావాలి. అభివృద్ధి చెందే విషయంలో ఓర్పు, సహనం కావాలి. చూడండి ఒకసారి, దీనికి ఒక 2 రెఫరెన్స్లు చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు కనుక నేను మిమ్మును నా హృదయంలో ఉంచుకుని ఉన్నాను. చాలు. ఇక్కడ బీయింగ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దాన్ని కొనసాగించి ముగిస్తాడు. దేవుడు మనలో ఏదైతే ప్రత్యేకమైన విషయాలు పెట్టాడు, ప్రత్యేకతలు పెట్టాడు, అందులో అభివృద్ధి చెందుతాం మనం. దాన్ని ముగించేదాకా మనలో పెట్టింది ఆయన, సత్క్రియను ఆరంభించింది ఆయన, ఆ సత్క్రియను ముగించేది కూడా ఆయనే. సో మన నుంచి కోరుకునేది ఆ అభివృద్ధి కొరకు ఏ సత్క్రియ అయితే ముగించబడాల్సినటువంటి అభివృద్ధి ఉందో ఆ విషయంలో ఓర్పుగా ఉండమని చెప్తున్నాడు, కాన్ఫిడెంట్గా ఉండమని చెప్తున్నాడు. ఇంకొక విషయం చదవండి ఒకసారి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. 3:18 డైరెక్ట్గా 18 వెళ్ళిపో. మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. సో అభివృద్ధి చెందడం గురించి కృప విషయంలో అభివృద్ధి పొందండి, జ్ఞానం విషయంలో అభివృద్ధి పొందండి. తర్వాత ఆయన ఇప్పుడు యుగాంత దినము వరకు మహిమ ఆయనకు ఇప్పుడు యుగాంతం వరకు మహిమ కలుగును గాక. ఇక్కడ మనకి ఈ యెహోవా ఒకని హెచ్చించును, యెహోవా ఒకని తగ్గించును. సత్క్రియ ఆరంభించిన వాడు దాన్ని ముగిస్తాడు. ఆ ముగించే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన మనల్ని అభివృద్ధి చెందమంటున్నాడు, కృపలో అభివృద్ధి చెందమంటున్నాడు, జ్ఞానంలో అభివృద్ధి చెందమంటున్నాడు.
సో మనం అన్ని విషయాల్లో అభివృద్ధి అనగా ఇంకో విషయం ఏంటంటే తన సేవకుని అభివృద్ధి యందు ఆనందించే దేవుడు. నువ్వు అభివృద్ధి చెందడం దేవునికి ఇష్టం. అయితే ఆ అభివృద్ధి కలగట్లేదని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ అభివృద్ధి కలుగజేసేవాడు దేవుడే, వృద్ధి కలుగజేసేవాడు దేవుడే అనే వాక్యం చూస్తాం. చూడండి ఒకసారి, అక్కడ విత్తనం విత్తేది మనమే, దున్నేది మనమే, నీళ్ళు పోసేది మనమే, కానీ విత్తనమును వృద్ధి కలుగజేయవాడు ఆయన, వృద్ధి కలుగజేసేది దేవుడు అనండి ఒకసారి. ఆ అభివృద్ధి ఏదైతే ఉందో, విత్తన అభివృద్ధి ఏదైతే, విత్తనం ఏదైతే దాన్ని వృద్ధి కలగజేయబడినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన వైపు చూస్తూ ఓపికగా అభివృద్ధి విషయంలో ఓపిక కలిగి ఉండడం, అభివృద్ధి విషయంలో, ప్రాస్పెరిటీ విషయంలో, గ్రోత్ విషయంలో స్లో, అంటే స్లో అయినా ఏదైనా సరే ఆలస్యమైన ఇంకా నేను అభివృద్ధి చెందట్లేదని చెప్పి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సత్క్రియ అని నీలో ఆ ఆకలి కలుగజేసినోడు ఆయనే, ఆకలి కలుగజేసినోడు ఆయనే. ఎవరెరగని మన్నాన్ని నీకోసం ప్రొవైడ్ చేసేది కూడా ఆయనే. ఆమేన్. ఎవరికి లేని ఆకలి నాకుంది, ఎవరు ఆలోచించేది నేను ఆలోచిస్తున్నాను. ఆ సత్క్రియ నాలో ఆరంభించింది దేవుడు. అలాంటి సత్క్రియలు నేను కొనసాగడం కోసం, అభివృద్ధి చెందడం కోసం, ఆ డిఫరెంట్ దేవుడు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ డెస్టినీ ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళడం కోసం అభివృద్ధి కలుగజేసేది దేవుడే. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది 5వది గ్రోత్, అభివృద్ధి విషయంలో దీర్ఘశాంతం అనండి ఒకసారి. ఇక 6వది దేవుని పరిచర్య విషయంలో దీర్ఘశాంతం, దేవుని పని విషయంలో దీర్ఘశాంతం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, అంటే దీర్ఘశాంతంతో ఉండడం అని అర్థం. మేలు చేయుట యందు విసుకక దీర్ఘశాంతంతో మేలు చేద్దాం. ఎవరి విషయంలో మేలు చేయాలి? విశ్వాస గృహంలో చేరిన విశ్వాసుల విషయంలో మేలు చేస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు కాదన్నా, ఎన్నిసార్లు తృణీకరించినా, ఎన్నిసార్లు మొహం మీద కొట్టినా, ఏమన్నా సరే మేలు చేస్తూనే ఉండాలి. అనగా పరిచర్యలో నేను మాట్లాడేది గమనించండి ఒకసారి. పరిచర్యకు సంబంధించిన విషయంలో దేవుడు నీకు పని ఏర్పాటు చేస్తే, నీకు ఒక స్పెషాలిటీ ఇస్తే, ఆ ప్లేస్లో నువ్వు పని చేస్తున్నప్పుడు నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఎవరు నీకు అవసరమైన రివార్డు ఇచ్చినా, అవార్డులు ఇచ్చినా, ఇవ్వకపోయినా, లేకపోతే నువ్వు చేస్తున్నందుకు ఏమన్నా అనిపించినా సరే, నువ్వు చేసే విషయంలో ప్రభువును బట్టి నువ్వు చేస్తున్నప్పుడు ఓపికతో దీర్ఘశాంతంతో చేయాలి. అందుకని ఇక్కడ ఏమని రాస్తుంది చూడండి ఒకసారి, మళ్ళీ చదవమా. మనము మేలు చేయుట యందు విసుగక ఉందుము, మనము అలయక మేలు చేస్తే, అలయక విసుగక అలయక మేలు చేసిన తగిన కాలమందు పంట కోస్తాము. కంటిన్యూ ఇంకా. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి విషయంలో మేలు చేయదము. ఏదో ఒక మేలు చేద్దాం. ఇది పరిచర్య గురించినటువంటి మాట. ఎందుకు ఇది పరిచర్య గురించి మేలు అంటే ఆ పైన రాస్తుంది గమనించండి ఒకసారి. ఒక వ్యక్తి వల్ల సంఘంలోకి ఇంకో వ్యక్తి వచ్చాడు అనుకోండి, అది మేలు. ఒక వ్యక్తి వల్ల దేవుని సమాజంలోకి, సంఘంలోకి ఇంకో వ్యక్తి వస్తే అది మేలు. ఒక వ్యక్తి వల్ల ఇంకొకరు పోయారు అంటే అది మనం మేలు చేయట్లేదు. అక్కడ అర్థమవుతుంది నేను మాట్లాడేది. ఆ మేలు చేసే విషయంలో అందరూ డైరెక్ట్గా స్టేజ్ మీద ఉండి చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నంత మాత్రాన నేను ఒక్కడే సాధించట్లేదు. ఇది నేను ఒక్కడిని ఇక్కడ దాకా రాలేదు. నా వెనకాల మేలు చేయాలనే ఆలోచనతో దేవుని నిమిత్తం పనిచేసి వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని, వాళ్ళని వాళ్ళు శ్రమ అనుభవిస్తున్న అన్నిటికీ ఎదురాడి నా వెనకాల ప్రయాణించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ దాకా ఉన్నాం మనం. ఆమేన్. నేను మాట్లాడితే అర్థమవుతుంది కదా. సో దేవుని పరిచర్యలో సహకరించేవారు, మేలు చేసేవారు, దేవుని వైపు చూస్తూ దీర్ఘశాంతంతో కొనసాగేవారు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఈ రోజున ఈ సంఘము, ఈ పరిచర్య మేలు చేస్తూ ఉంది అందరికీ. ఈ పరిచర్య సంఘము మేలు చేస్తూ ఉంది, ఎన్లైట్ చేస్తూ ఉంది. అన్నిటికంటే గొప్ప మేలేంటి భూమి మీద అంటే ఎన్లైట్మెంట్ అనండి ఒకసారి. అనగా మనోనేత్రాలు వెలిగించబడుట. అందుకే దాని గురించి పౌలు మాట్లాడుతూ ఒక మాట అంటాడు, కక్ష చేత కానీ మిష చేత కానీ. ఓకే, ఏదో ఒకటి చేయండి, మేలు చేయండి. మీరు
మేలు చేసే విధంగా వెళ్ళిపోండి మీరు. అంటే ఒక మనోనేత్రాలు ఎవరైనా వెలిగించబడుతున్నాయి, ఎవరన్నా దేవుని తట్టు తిరుగుతున్నారంటే, ఇంకో విషయం తెలుసా, ఒక వ్యక్తిని బట్టి ఒక వ్యక్తి దేవుని తట్టు తిరిగాడు అనుకోండి, ఈ వ్యక్తి యొక్క అనేకమైన పాపాలు కప్పబడతాయి. ఈ వ్యక్తి యొక్క అనేకమైన పాపాలు, అనేకమైన అనర్థాలు కప్పబడతాయి, అవి అటోన్ చేయబడతాయి. ఓకే, ఇదంతా కూడా కింగ్డమ్ ఆఫ్ గాడ్స్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ దేవుని రాజ్య నియమావళి. ఇదంతా కూడా ఆయన రాజ్యంలో పనిచేసే విధానం. అంటే నీ వల్ల ఒకరు దేవునితో తిరిగితే నీ అనేకమైన పాపాలు కప్పబడతాయి. సరే, దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి, పరిచర్య విషయంలో ఏమంటారంటే మేలు చేసే విషయంలో అలయక ఉందాం. ఇది పరిచర్య విషయం అని ఎలా తెలుస్తుందంటే 6వ అధ్యాయము 6వ వచనం చదివితే అర్థమవుతుంది. 6వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ ఉపదేశించువాడు ఉపదేశకుడికి మంచి విషయాలన్నింటిలో భాగం ఇవ్వాలి అని చెప్తాడు. దాని తర్వాత నుంచి మాట్లాడితే చదవ ఒకసారి 7వ వచనం చదవ. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏం విత్తుతాడో అదే పంట కోస్తాడు. పరిచర్య విషయంలో ఓపిగ్గా విత్తండి కోయండి అనే ప్రిన్సిపల్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. చదువు ఒకసారి కంటిన్యూ. ఎలాగనగా ఎందుకంటే పై వచనంలో 6వ వచనంలో ఏం రాస్తుందంటే, 6వ వచనం, ఓకే, 6వ అధ్యాయం 6వ వచనంలో ఏం రాస్తుందంటే, ఉపదేశించువానికి, ఓకే, వాక్యం చెప్పేవానికి, వాక్యోపదేశం పొందేవాడు అన్ని మంచి విషయాల్లో భాగం ఇవ్వాలి. అన్ని మంచి విషయాలంటే ఈ వర్స్ కేవలం డబ్బుల గురించో ఫుడ్ గురించో, ఈ వర్స్ కేవలం గిఫ్ట్స్ గురించో మాట్లాడట్లేదు. కేవలం ఒక మాట సహాయం చేసిన, లేకపోతే నేను ఉన్నాను పాస్టర్ గారు అని నిలబడ్డా, ఏ రకమైనటువంటి సహకారం, అన్ని విషయాల్లో భాగం ఇవ్వడం అనేది ఉంది కదా. ఎస్, నేను భాగం ఇస్తున్నాను మీకు, నేను ఒక భాగస్వామిగా మీకు ఉంటానని ఒక మాట చెప్పగలిగితే చాలు, అది దేవుని యొక్క సన్నిధిలో మనం విత్తే విత్తనం అవుతుంది. అది అంతేకాదు. చూడండి ఒకసారి 7వ వచనం చూడడం ఒకసారి, కంటిన్యూ చేయమ్మా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏం విత్తుతాడో అదే పంట కోస్తాడు. తర్వాత ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు. శరీరేచ్ఛలు అనగా శరీర క్రియలు, శరీరేచ్ఛల గురించి మాట్లాడుకున్నాం. కోపాన్ని బట్టి, అసహనాన్ని బట్టి, లేకపోతే కలహము, ద్వేషము, మత్తతలు, వీటిని బట్టి విత్తే వాళ్ళందరూ కూడా వాటిని బట్టే పంట కోస్తారు. నెక్స్ట్ కంటిన్యూ. తన శరీరం నుండి క్షయమను పంట కోయును. క్షయమైన పంట కోస్తారు. అప్పటికప్పుడు ఉండే టెంపరీ పంట కోస్తాం మనం, ఆత్మీయ పంట కోయం మనం. తర్వాత నెక్స్ట్, ఆత్మను బట్టి విత్తువాడు. ఎవరైతే ఆత్మను బట్టి విత్తుతున్నారో ఆత్మ నుండి నిత్య జీవము అనే పంట కోస్తారు. తర్వాత మనము మేలు చేయుట యందు, అలా చెప్తూ మేలు చేయుట యందు, ఏ విషయంలో? పరిచర్యలో దేవుని వాక్యం వేగంగా పరిగెత్తే దేవుని వాక్యం బహువేగంగా పరిగెత్తుంది. ఆ వేగంగా పరిగెత్తే వాక్యానికి దానికి వేగానికి మనం సపోర్ట్ చేసే వాళ్ళమై ఉండాలి, కానీ ఒక రెసిస్టర్గా అడ్డంగా ఉండకూడదు. మన నుంచి వేగంగా పరిగెత్తాలి తప్ప మనం దానికి ఆటంకంగా ఉండకూడదు. ఎక్కడైతే వాక్యం అడ్డగించబడుతుందో అక్కడ శ్రమ ఉంటుంది. దేవునికి స్తోత్రం. గమనించండి ఒకసారి, ఆ వేగంగా పరిగెత్తే విషయంలో ఓపికగా నిలబడ్డ ముందు చూసినవా, అన్నిటినీ పక్కన పెట్టి, అన్నిటినీ కాదని ఎస్ దేవుని వాక్యం వెళ్తుంది, దేవుని వాక్యం వెళ్ళాలి, దేవుని పరిచర్య కొనసాగాలని నిలబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. దానికోసం నిద్ర మానేస్తాం, ఆహారం మానేస్తాం, ఎవరు ఏమన్నా పడతాం, ఎవరు ఎలా చూసినా పడతాం, ఎవరు ఏం చేసినా భరిస్తాం. సో భరించే విషయంలో ఒకటే ఒక ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యం పరిచర్య విషయంలో దీర్ఘశాంతం అంటాం దీన్ని. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకో వచనం చూద్దాం ఒకసారి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. పరిచర్యలో మనం చేసే ప్రతి ప్రయాసం ఏది వ్యర్థపరచబడదు. అది ఏ కైండ్ అయినా సరే, ఎలాంటిదైనా సరే, దేవుని పరిచర్యకి సహకరించే విధంగా మనం ఏ స్టెప్ వేసినా అది ఏమొదట ప్రయాసం వ్యర్థం కాదు, వేస్ట్ అయిపోదు. ప్రతిదీ కౌంట్ చేయబడుతుంది, ప్రతి కన్నీటి బొట్టు కౌంట్ చేయబడుతుంది, ప్రతి శ్రమ కౌంట్ చేయబడుతుంది. దేవుని పుస్తకంలో అవన్నీ రాయబడి ఉంటాయి. కంటిన్యూ చేయము ఒకసారి. స్థిరులను కదలని వారు. ఆ యొక్క ప్రయాసం వ్యర్థం కాదు అనే సంగతి ముందు మనం తెలుసుకొని స్థిరులై ఉండాలి, కదలని వారు, కదలకుండా ఉండాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండండి. దీర్ఘశాంతంతో దేవుని పని చేయండి అని చెప్తున్నాడు. సో ఈ 2 వచనాలు దేవుని పరిచర్య విషయంలో దీర్ఘశాంతం. మళ్ళొక్కసారి చెప్పండి, ఒకసారి మీరే చెప్పండి. నంబర్ 1 శ్రమలో దీర్ఘశాంతం. రెండో చెప్పండి, క్షమించే విషయంలో దీర్ఘశాంతం. 3 చెప్పండి,
కోపం చూపించే విషయంలో దీర్ఘశాంతం. 4వ చెప్పండి. విశ్వసించే విషయంలో దీర్ఘశాంతం. 5వది అభివృద్ధి విషయంలో దీర్ఘశాంతం కావాలి. అభివృద్ధి విషయంలో దీర్ఘశాంతం. 6వది పరిచర్య విషయంలో, దేవుని పని విషయంలో, ద సర్వీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిచర్య విషయంలో, ఆయన పని విషయంలో దీర్ఘశాంతం. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇది చూసుకొని ముగించుకుందాం మనం. దేవుని సమయం కొరకు ఎదురు చూసే విషయంలో ఓపికగా ఉండాలి. నీ కొరకు నియమించబడిన సమయం వచ్చేదాకా ఆగాలి. ప్రతిదానికి సమయం గలదు అనండి ఒకసారి. ప్రతిదానికి ఒకేసారి దేవుడు తీసుకెళ్ళి నన్ను ఇంటర్నేషనల్ స్టేజ్ మీద నిలబెట్టాడు. ఒకేసారి ఎక్కడో పైన కూర్చోబెట్టాడు. నిన్ను ఫాస్ట్గా కూర్చోబెట్టి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. గమనించండి ఒకసారి. నీకు లెవెల్స్ నేర్పిస్తూ తీసుకెళ్తాడు. ఇస్సాకోట విత్తనం విత్తి, కరువులో విత్తనం విత్తి, 100 పంట కోసి అభివృద్ధి చెందాడు. ఎలా అభివృద్ధి చెందాడట? క్రమంగా అభివృద్ధి చెందాడు. ఓకే, క్రమంగా అభివృద్ధి అనే మాట మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఎందుకు క్రమంగా అభివృద్ధి చెందాలి అంటే, ప్రతి లెవెల్ని, ప్రతి స్టేజ్ని అనుభవించిన వాడే అన్ని స్టేజెస్ గురించి తెలిసిన వాడై ఉంటాడు కాబట్టి హ్యాండిల్ చేయగలడు. లేదనుకోండి మనము ఎక్కువసేపు అక్కడ నిలబడలేం. క్రమ అభివృద్ధి కాకుండా సడన్ అభివృద్ధి ఎక్కువసేపు ఉండదు. సడన్గా కిందికి జారిపోతాం. రైట్, చూడండి ఒకసారి. చివరిగా దీనికి సంబంధించిన ఒక 2 వచనాలు మనం చూసుకొని మనం ముందు ప్రార్థన చేసుకుందాం. గమనించండి. చివరిగా ఏం మాట్లాడుకుంటాం మనం? దేవుని సమయం కొరకు ఏం చేయాలి? ఎదురు చూసే విషయంలో దీర్ఘశాంతం. 2 వచనాలు. ఒకటి మనందరికీ బాగా తెలిసిన వచనం, ఇందాక చదివాం కదా, ప్రసంగి 3:1. ఓకే, అది వద్దులేండి. అయితే యెషయా గ్రంథం 40:31 వచనం. ఐజయా 40:31. యెషయా గ్రంథం 40:31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. దేవుని కొరకు ఎదురు చూసే విషయంలో దీర్ఘశాంతం కలిగి ఉండే వాళ్ళు మళ్ళీ నూతనంగా బలం పొందుకుంటుంటారు. మనం అనుకుంటాం మన బలం అయిపోతుంది అనుకుంటాం. నో, నువ్వు దేని కొరకు ఎదురు చూసినా నువ్వు నీరు గారిపోతావేమో, కానీ దేవుని కొరకు ఎదురు చూస్తే మాత్రం ఖచ్చితంగా నువ్వు బలం పొందుకుంటావు, ఛార్జ్ అవుతావు, మళ్ళొకసారి ఛార్జ్ అవుతావు. నెక్స్ట్ కంటిన్యూ. నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో దేవుని కొరకు ఎదురు చూసేవారు దేవుని సమయం కొరకు ఎదురు చూడాలి. అందరూ లేచబడదాం ఒకసారి. ఈ 7 విషయాల్లో దీర్ఘశాంతం అనే ఫలము మన నుంచి కోరబడతా ఉంది దేవుని రాజ్యంలో. ఒక్కసారి ప్రార్థనాపూర్వకంగా కళ్ళు మూసుకొని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక్కసారి కళ్ళు మూసుకొని, దేవా మీకు వందనాలు, స్తోత్రునైనా ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని చేతులెత్తి ప్రార్థనలో ఉందాం. మా దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ మధ్యాహ్నం వేళలో నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఇదిగో దీర్ఘశాంతమును అర్థం చేసుకోవడానికి కృపనిచ్చారు. కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం నాయన, మీకే వందనాలు. ఈ దీర్ఘశాంతమును గ్రహించే విషయంలో, ఫలించే విషయంలో అది ఎంత అవసరమో, అది ఎంత పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో, దేవుని రాజ్యంలో దాని యొక్క ప్రయోజనాలు ఎంత గొప్పవో మరొకసారి గ్రహింపజేసినందుకు, విన్న మాటలు మరలా మా హృదయంలో స్థిరపరచండి. ఇదిగో వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నానైనా. మేము వింటున్న మాటలు మాకు అవసరమైనటువంటి ఇదిగో మీ ప్రత్యేకమైనటువంటి కృపను, జ్ఞానం విషయంలో అభివృద్ధి కలుగజేయునుగాక. ఇదిగో క్రీస్తుని కూర్చున్నటువంటి ఈ మాటలు మేము వింటున్నప్పుడు, వాక్యమును ధ్యానిస్తున్నప్పుడు, ఉపదేశాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఇదిగో దాన్ని అంగీకరించే విషయంలో మేము సహనంతో, ఓపికతో అంగీకరించడానికి కృప దయచేయండి. దేవా స్తోత్రనైనా. ఇదిగో పరిచర్యలోను మీకు వందనాలు, అభివృద్ధి విషయంలోను, దేవుని కొరకు ఎదురు చూసే విషయంలోను, కోపం చూపించే విషయంలోను, ఇదిగో మీ యొక్క క్షమించే విషయంలో, ఇదిగో మా శ్రమలలో దీర్ఘశాంతమును మేము ఫలించడానికి కృప దయచేయండి. నిరీక్షణలు మేము కొనసాగడానికి, ఇదిగో మాకు అవసరమైనటువంటి ఆ యొక్క పరీక్షను, ఇదిగో నిరీక్షణ అనబడుతున్న శీలమును మేము పొందుకునే వారంగా ఉండటానికి సహాయం దయచేయండి. దేవా మీకు వందనాలనైనా. ఒకరినొకరు సహించుట అనే పదాన్ని ఇదిగో మాకు బోధపరచండి.
ఇదిగో ప్రతి శ్రమను సహించుట అనే పదాన్ని మాకు బోధపరచండి. శ్రమలో ఆనందించుట అనే పదాన్ని మాకు బోధపరచండి. శ్రమలో అతిశయించుట అనే పదాన్ని మాకు బోధపరచండి. ఇదిగో ఓపికతో అలయక విసుకక మేలు చేయాలనే మాటని మాకు బోధపరచండి. మేము విన్న మాటల్లో ఏ మాట కూడా ఇదిగో కేవలం థియరిటికల్గా మాత్రమే కాదు, కానీ అవి ప్రాక్టికల్గా మా వ్యక్తిగత జీవితాల్లోనూ, ఈ యొక్క ఆన్లైన్లో ఏకీపించిన వారి వ్యక్తిగత జీవితాల్లోనూ, సంఘమునకు కనెక్ట్ అయిన ప్రతి కుటుంబము, ప్రతి సంఘంలోనూ ఇవి స్థిరపట్టుకు సహాయం దయచండి. మీ మహాకృప, మీ కనికరము మీ బిడ్డలందరి ఎడల విస్తరింపజేయబడును గాక. మీ కార్యములు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. మీ కొందనాలు. ఇదిగో మేము ఫలించే ఫలము ఇదిగో నిలిచి ఉండే ఫలమై బహుగా ఫలించేదై ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. మీ కొందనాలు. మీరు కలుగజేస్తున్న అభివృద్ధిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. దినదినము వారం వారం మీరు కలుగజేస్తున్న ఈ ప్రత్యేకమైన అభివృద్ధిని బట్టి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తున్నానైనా. ఏకీపించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని వేడుకుంటూ ఇదిగో ఈ సమయంలో నా ప్రభు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాం. చెప్పబడిన ప్రతి మాట మా హృదయాల్లో స్థిరపరచమని వేడుకుంటూ ఇదిగో దీర్ఘశాంతం అనే ఫలం ఫలించడం ద్వారా మా పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ రోజు నుంచి ఇదిగో వెల్లడి అగును గాక. ఇదిగో మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా రక్త సంబంధికుల మధ్య, మా బంధువుల మిత్రుల మధ్య, ఇదిగో మా పనిచేసే చోట, మా ప్రయాణాల్లో ఇదిగో దీర్ఘశాంతం అనే ఫలం యొక్క పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మేలు చేత మేము జయించడం ఎలాగో సహాయం చేసి ఇదిగో మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. గ్రహించటకు కృపదైత్యం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కీడు చేత జయించబడక మేలు చేత కీడును జయించమన్నారు తండ్రి. ఇదిగో అది ఎలాగో బోధపరచమని వేడుకుంటూ ఇదిగో ఏకీపించిన వారందరినీ వారి వారి కుటుంబాల్లో స్థిరపరచమని, ఘనత, మహిమ, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు గొప్ప నామమున స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. అందరం లేచి అవతల